నాకు చాలా బాధగా ఉందండి అన్న రాజ్యం మాటలు రమణారావుకి క్రొత్తగా అనిపించలేదు. ఎందుకంటే ఇవే మాటలు ఆనాడు అమ్మ కూడా అంది. తను ఒక్కగానొక్క కొడుకు. తన తల్లిదండ్రులు తనని అరచేతుల్లో పెంచి పెద్ద చేశారు. కట్న కానుకలు తీసుకొని తన కొడుక్కి పెళ్లి చేస్తే వచ్చే కోడలు ఎక్కడ తమని చూడదో అని ఒక పేదింటి అమ్మాయిని, మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కష్ట సుఖాలు తెలుస్తాయని భావించి అలాగే రాజ్యంతో తన పెళ్లి జరిపించారు. రాజ్యం సంతోషానికి అంతులేదు. మొదటి రోజు రాజ్యం తన కాళ్ళకి నమస్కరిస్తూ, నేను ఏనాడో పుణ్యం చేసుకున్నానండి, మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా లభించారు. అంతేకాదు అత్తయ్య మావయ్య నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు. రాజ్యం అనగానే అదృష్టవంతుడు. రాజ్యం సహకారంతో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్నాడు.